దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు అనగా 2025 సంవత్సరము ఆగస్టు నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. ధ్యానించుకుంటానికి వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 34వ వచనము. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుడు మనుషుల పాపాలను క్షమిస్తాడు అని ఆయన వాక్కును మనం ధ్యానించుకుంటున్నాము. క్రీస్తు ప్రభువు శిలువ బలియాగం వలన మనకు రక్షణ మార్గం ఏర్పడింది. ఆ శిలువ మీద చిందించిన ప్రభువారి అమూల్య రక్తం వలన యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసిని దేవుడిప్పుడు అంగీకరిస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపాల కూర్చిన జ్ఞాపకం దేవుని మనసులో ఏ మాత్రమూ లేదు. ఇప్పుడు మనలను శిక్షించకుండా ఉండేటట్లు, మన మీద రవ్వంత కూడా ప్రేమ తగ్గకుండా ఉండేటట్లు ఆ ప్రేమ గల దేవుడు మన పాపాలను పూర్తిగా మర్చిపోతానని వాగ్దానం చేసినట్లు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుడిచ్చిన ఈ గొప్ప క్షమాపణ మూలంగా మనలో కలిగిన ఆసక్తిని బట్టి మనం మరలా అవిధేయత చేత దేవుడిని దుఃఖపరచకూడదు. దేవుడు శాంతము గల తండ్రి. ఆయన మన పాపాలను క్షమించాడు. మనం మరలా అవిధేయతకి లోబడకూడదు. మన పాపములను క్షమించి మనకు ఏర్పాటు చేసిన రక్షణ మార్గములోకి ప్రవేశించుటకై మనము విశ్వాసము కలిగి క్రియలు కలిగి ఉందాము. అంత మాత్రమే మనము భయభక్తులు కలిగి చర్చికి వెళ్ళటము, వాక్యానుసారంగా వినటము అన్నీ యథార్థతే, కానీ క్రియలు కలిగి ఉండాలి. ఎందుకంటే యాకోబు భక్తుడు రాస్తున్నాడు 2వ అధ్యాయము 21వ వచనంలో వివరించిన విధంగా ఎలా ఉందంటే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందినట్లు మనము చూస్తున్నాము. క్రియలు ముఖ్యం. దేవుడు కోరుకునేది మానవులలో ప్రేమ, ఓర్పు, సహనము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గములోకి ప్రవేశించాలంటే ఆ ప్రేమ, ఓర్పు, సహనము కలిగి ఉన్నామా అనేది మనము విమర్శ చేసుకోవాలి. అవి మనలో ఉండేలా కనికరించయ్యా తండ్రి, ప్రభువా అని మనం దేవుని బ్రతిమాలుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏమని? మనలో ప్రేమ, ఓర్పు, సహనము ఉండేటట్లుగా దేవుణ్ణి వేడుకోవాలి. మనం నిత్య ప్రార్థనలతో ఎల్లప్పుడూ ప్రార్థన పట్టుదల కలిగి మనము ప్రార్థనలో ఉంటే దేవుడు మన ప్రార్థనను విని అంగీకరించి మనకు పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ స్తోత్రములు ప్రభువా.
నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. ప్రభు నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. వినుటకు ఇంకా ఆసక్తి కలుగు చేయి తండ్రి. క్రియారూపంగా తండ్రి నీకు నమ్మిన బిడ్డలములాగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోక ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.